దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్, హరిశంకర్ మ్యాజికల్ అనేసి. అవునండి, అంటే ఇలా 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 ఉండే కుర్రాడు ఈడేం పని చేయ. అవును, మార్కుల కోసం పనిచేసే కుర్రాడు కాదు, మార్కులు తెచ్చే కుర్రాడు కాదు, మార్పులు తెచ్చే కుర్రాడు. సో చిన్నప్పటి నుంచి అతనికి ఆ మార్పు ఉందిగా, వార్డెన్లో మార్పు తీసుకొచ్చాడు చిన్నప్పుడే, అలా అనమాట. థ్యాంక్ యూ సార్. ఆ మార్పు చెందిన వార్డెన్ నేనేనండి. హరీష్ శంకర్ గారు నా క్యారెక్టర్ గురించి గుర్తు చేసుకున్నందుకు ఐమ్ హ్యాపీ సార్. నాకన్నా మా ఫాదర్ ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. అంటే అది చిన్నది పెద్దది అనేది కాదు, క్యారెక్టరైజేషన్. క్యారెక్టర్ దానికి ఒక వాల్యూ ఉంది, క్యారెక్టర్ ఒక వాల్యూ ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది, ఆ సినిమాకి దానికి ఒక పర్పస్ ఉంది. ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అలాంటి ఒక మంచి రోజు కళ్యాణ్ గారి సినిమాలో నాకు రావటం చాలా ఆనందంగా ఉంది. అదృష్టం. జనరల్ ఆడిషన్లో పీబీ కాస్టింగ్ కూడా నా ఆడిషన్ చూసి వాళ్ళకి నచ్చి నా పోర్ట్ఫోలియో వాళ్ళ దగ్గర పెట్టుకుని మన గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ టీం గారు పంపిస్తే అఖిల్ గారు నన్ను ఆడిషన్ చేసి తీసుకుని అక్కడ పెట్టి అక్కడి నుంచి మా బాబాయ్ గారు ఆడ చూసి అండ్ సెట్లో హరిశంకర్ గారు నేను చేసింది ఎంజాయ్ చేశారన్నప్పుడు అంటే ఏంటి కొడతావా అని వెళ్ళాను కదా. అది అయిపోయిన వెంటనే మైక్లో రాజా పర్ఫార్మర్ అంటే ఇప్పుడు నేను ఎవరిని నథింగ్, అవకాశం దొరికితే చాలు అని పరిగెడుతున్నాను. జెన్యున్గా ఆడిషన్లో ఒక అవకాశం వచ్చి అలా చేసినందుకు చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు ఆయన, చాలా గౌరవంగా చూశారు. ఆయన డీటెయిల్ తీసుకుని ఆయన దెబ్బకి జరిగినప్పుడు జనరల్గా టీం చూసుకుంటారు, ఆయనే దగ్గర ఉండి ఆయన చూసుకుంటారు, ఇంకొంచెం పెట్టండి ఎలా పెట్టండి అలా పెట్టండి. అది చూసినప్పుడు ఫస్ట్ మూమెంట్లో నాకేమో హరిశంకర్ లోపల నుంచి వచ్చాను. అది ఎంత ఆపుకుందానో మన మొహంలో తిరుగుతుంది, ఆయనకి అది అర్థమైంది. ఈడేదో ఫ్యాన్ మూమెంట్ ఫీల్ అవుతున్నాడు అన్నట్టు. ఆయనేమో నవ్వు ఆపుకుంటున్నాడు. అంటే సరే మూడ్ పాడకూడదు కదా, మెగపేస్తారు. ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ ఫస్ట్లో తీశాను. మార్నింగ్ అండి 8:30కి షార్ట్ పెడతామంటే షార్ట్ ఫిల్మ్స్లో కూడా మాకు డిలే అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ సినిమా పొద్దున్న 8:30కి నాకు షార్ట్ పెట్టేశారు. ఆ ఒకరోజు నేను 4 minutes ఉన్నాను సినిమాలో. 4 minutes నా సీను 1 day, నెక్స్ట్ డే 2 hours కంప్లీట్ అయింది. అది కూడా ఆ రోజే తీసేసి వేరే సీన్ తీయడం కోసం 2 hours గ్యాప్ పెట్టారు. లేదంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేను 6 o'clock వరకు నేను షూట్ చేస్తున్నప్పుడు ఒక 2 hours మాత్రం లంచ్ బ్రేక్తో కలిపి నాకు 2 hours గ్యాప్ వచ్చింది అంతే. లేదంటే అలా ఖాళీ లేకుండా పరిగెట్టించారు. అది నిజంగా ప్రొడ్యూసర్ కాపాడి పద్ధతి. సరే అయిపోయింది. లాస్ట్ సీన్ ఫస్ట్ చేశాను. ఆ తర్వాత ఈ సీన్ చేసేటప్పుడు మామూలుగా రిక్వెస్ట్ చేశాను ఏంటంటే ఇది గౌతమి గారిని కొడతాను కదా, ఆ సీన్ అయిపోయింది. అది అయిన వెంటనే నాకు ఏంటిది గౌతమి గారి సీన్ అయిపోయిన తర్వాత అడిగాను, ఎవరన్నా అఖిల్ గారిని అడిగాను, సార్ మామూలుగా ఒక మాట అంటే పెద్దవాళ్ళు కదా టీం, మనకేమో సినిమా కొత్త మొదటి సినిమా నిజంగా చెప్పాలంటే అడిగాను, సార్ అలా కాదు, ఇప్పుడు ఆ అబ్బాయి పరిగెట్టుకొచ్చి నన్ను కొడుతున్నాడు, అంతకు ముందు సీన్లను ఒక పెద్దవాడిని కొట్టేసాను కదా, తిట్టే నోటుకు వచ్చింది ఇట్లు అలా ఫస్ట్ డైలాగ్ ఏంటనుకుంటున్నారు, నీ రొంకమొగడు ఎత్తాడు అనేది అంటే సెన్సార్లో ఎడిట్ అయింది. మళ్ళీ వెళ్ళి కరెక్షన్ అప్పుడు చేంజ్ చేశారు. సెన్సార్ ఏమండి మళ్ళీ పరిగెట్టి వెళ్ళడం మనం ఎప్పుడు వెళ్తారా అని వెయిట్ చేసేయండి. చాలా స్పీడ్ ఉన్నారండి. ఒకటి మా పాపం 2 గంటలు 3 గంటల నుంచి పడుకున్నారు కదా అఖిల్ గారు, మా బాబు గారు అలా ఇద్దరు ఇప్పుడు నుండి పరుగులు అది వాళ్ళని చూస్తే మనకు నీరసం వచ్చేస్తుంది. వాళ్ళు అంత పరిగెడతా ఉంటారు. వాళ్ళ నిద్ర మనకి ఎత్తే బాగుంది, మనమైనా పడుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. అలా సరే అయిపోయింది కదా. ఆ సీన్ అలా అడిగినప్పుడు ఒక్క నిమిషం మాట్లాడితే అది ఆ లాజిక్ ఏదో ఉన్నప్పుడు ఇలా చేయండి అన్నాడు హరిశంకర్ గారు వచ్చి, ఏంటంటే ఈ బస్ స్టాండ్ చూస్తున్నాం ఇప్పుడు వల్ల ఏంటి కొడతావా అన్నాను. ఇంకా ఒకసారి చేసి నాకేమో జిమ్మి కొత్త, ఫస్ట్ జిమ్మి అని అంటున్నాడు ఆయన మైక్లో సొమ్మ నిలిపోతుంది అది కెమెరా, మనకేంటి అది చూస్తుంటే దాంతోపాటు మీరు నడవాలండి అన్న. ఓకే సార్ ఓకే టక్క నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వచ్చింది షార్ట్, 2వ టేక్లో వచ్చేసింది, షార్ట్ వచ్చేసింది. కానీ శంకర్ గారు ఇంకొంచెం లౌడ్ చేస్తారా అన్న. వచ్చేస్తా సార్ చేసేస్తాను సార్ వచ్చేస్తారా. ఒక్కడు కుట్టానండి, నా వాయిస్ కంప్లీట్ లౌడ్ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది, అలా అరిస్తే అంటే అది అరుపు కూడా కాదు, అగ్రెసివ్గా అంటే అది మన లోపల నాకు ఎమోషన్ జమ్మని బయటికి రావాలి. అది ఇస్తే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే, అంటే ఒక పెద్ద డైరెక్టర్ క్యారెక్టర్ ఏంటని చెప్తున్నాను. నేను పనిచేసిన పెద్ద డైరెక్టర్ అయినా కదా, నాకు పవన్ కళ్యాణ్ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్తో పనిచేసాడు, మాటలు కాదు కదండి. 15 ఏళ్ళు ఆయన కెరీర్ స్పాన్, ఇప్పటికీ టాప్ హీరోస్ తోటి చేస్తున్నాడు. మరి మనం అంతా ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్తో చేసాడు, రవితేజ గారితో చేసాడు, పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు చేస్తాడు, నీకు నాకన్నా వాళ్ళు అందరితో పని చేస్తాడు. మనం ఏమన్నా
అలాంటి మనిషి ఆ సీన్ ఆయనకి నచ్చితే అంటే మనం చేసింది నీ ఎఫర్ట్స్ కరెక్ట్ ప్లేస్‌లో పడితే ఆయనొచ్చి ఎళ్ళిపోయి మనిషి వెనక్కొచ్చి అప్పటికే అది ప్యాకప్ ముందు చెప్పే షాట్ అనమాట. ప్యాకప్ ముందు షాట్ అయిపోయింది. మైక్‌లో మాట అన్నాడు. నేనేమో కెమెరాలోకి థాంక్ యూ సార్, థాంక్ యూ అంటే అక్కడ చూసి నవ్వుకుంటున్నాననమాట. మనకి ఇదంతా ఆనందం. ఎందుకంటే నిజంగా మనం చేసింది నచ్చింది. అంతకన్నా ఏం కావాలన్నట్టు ఉంటది. అయిపోయింది కదా! ఇంకా ఎళ్ళిపోతున్నారు ఆయన. అప్పటికే మొత్తం ఈ అసోసియేట్ డైరెక్టర్లు, ఏడీలు టీమ్ అంతా ఆయన చుట్టూరు మూగిపోయారు. బౌన్సర్‌లు మాబ్ కింద ఎళ్తున్నాడు అలాగేనా ఎళ్తుంటే ఆహ్, అక్కడి నుంచి చేశారని అలా అన్నాడు. థాంక్ యూ సార్, థాంక్ యూ అన్నాడు. కారు దాకా వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఆయనకేమనిపించింది వెనక్కి నడుచుకొచ్చి షేక్ హ్యాండ్ మంచి వాయిస్ అండి. చాలా చేశారు ప్యాకప్ షాట్ నాకు. వెరీ గుడ్. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వెరీ గుడ్. వెళ్తాం. చేశారు. అంటే అంత మందలోంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పి వెళ్తే ఆ రోజు రాత్రి ఆనందం అసలు మీరు మీరు ఊహించలేరు. అంత హ్యాపీగా అనిపించింది. మళ్ళీ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏంటంటే ఈయన ఉంటే నాకు భయం వేస్తుందో పక్కన జమ్మో హరిశంకర్ గారు ఏమో బాబు గారు ఎలా ఉన్నారు అని చెప్తాను కదా అన్నట్టుంది. అలా కాదు కళ్ళు బిగించేసారు చూసారా అది కావాలి నాకు ఇలా కావాలి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి కసి కావాలి అదే అంటుంటే వస్తా సార్ వస్తుందని చేస్తున్నాను వచ్చే వరకు చేయించుకున్నారని ఆయనకు వచ్చే వరకు చేయించాడు వదలలేదు అయ్యింది ఒక 4 టేకులు 5 టేకులకి వచ్చేసింది మరీ ఎక్కువ టైం కాదు కానీ ఫాస్ట్గానే చేసాను పర్లేదు ఆయన అయిపోయిన వెంటనే తర్వాత ఆమె కొట్టినప్పుడు ఆ టైమింగ్ ఒకటి కావాలి అది కరెక్ట్గా తీసుకున్నారు ఆ తర్వాత ఒక ఎక్స్టెన్షన్ డైలాగ్ ఒకటి అది జాగ్రత్తగా అలా కదా ఎలా చెప్పండి బ్లాంక్లో చెప్పండి ఇలా మొత్తం ఆయన కూర్చొని చేయించాడు ఆయన హరిశంకర్ గారు కూర్చొని చేయించి అయిపోయిన తర్వాత రండి అయిపోయింది బాగా వచ్చింది రండి అని చెప్పి వచ్చి దగ్గరికి తీసుకుని ఫోటో తీయండి ఆయన మనకేంటి ఇప్పుడు అడిగితే లేదంటే తట్టుకోలేం కానీ తీసుకోవాలని ఉంటుంది సరదా ఉంటుంది కదండి అంత పెద్ద ఆ టీం తోటి తీసుకోవాలని కానీ అడగాలంటే మనకి ఏంటంటే మళ్ళీ వాళ్ళ ఇప్పుడు లేదంటే మనం తట్టుకోవాలి మనం అది తీసుకోవడం మనం రెడీ కాలేదు వెయిట్ చేయమంటే 4 గంటలను వెయిట్ చేస్తున్నారు మాట్లాడితే వాళ్ళం మనం తీసుకుని ఫోటో తీయండి మంచి వాయిస్ ఉందండి మీకు మీకు నెక్స్ట్ మూవీలో మంచి అవకాశం ఇవ్వకపోయినా ఇచ్చిన నాకు అనవసరం అది అది కాదు ఆ రోజు మనం వర్క్ అయిపోయిన తర్వాత మనకి జనసేన ఏమైనా తెలియదు మనం నా ఏంటంటే ఆడిషన్ ఇచ్చి తెచ్చుకున్నాం ఒక క్యారెక్టర్ అన్నప్పుడు మనకు ఒక ఆనందం ఉంటుంది కదా ఏమోనండి అది నాకు మా అఖిల్ గారికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి నన్ను టైం టు టైం ప్యాంపర్ చేస్తా చూసుకున్నారు చక్కన మా బాబీ గారు ఆబ్వియస్లీ హరిశంకర్ గారి గురించి అది ఎంత చెప్పినా తప్పు సినిమా ఒకటి సక్సెస్ అయిపోయింది ఇంకా ఆనందంగా ఉంది నాకు నా ఫస్ట్ మూవీ నాకు 11:30కి యూఎస్ నుంచి మెసేజ్లు వచ్చేస్తున్నాను నా సీన్లు నాకే వీడియోలు తీసుకుని నేను పెద్ద స్క్రీన్లో చూస్తున్నారు చూడండి ఎవరికి తోటి ఎందుకు చెప్పలేదంటే ఏమో ఎడిట్లో ఏమో తీసేసారు నేను అంత పెద్ద ఆర్టిస్ట్ లేదు మనది అంతా అదొక భయం ఉంది బట్ స్టిల్ నన్ను ఏం తీసారో నాకు పెట్టిన ప్రతి ఫ్రేమ్ ఉందండి ఒక్క ఫ్రేమ్ మిస్ అవ్వదు అంటే అది ఎలా చెప్పలేదు అనట్లేదు అది క్యారెక్టర్ నాకు చిన్న పెద్ద అని బాధ నాకు లేదు క్యారెక్టరైజేషన్ ఉంది దానికి వాల్యూ ఉందంటే ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉంది అది తీసేస్తే ఒక లోటు ఉంటుంది అది చాలు అంటే మనం ఆ లోటుని భర్తీ చేస్తున్నట్టు కదా అది 2 నిమిషాలు ఉన్నా నిమిషం ఉన్నా పర్లేదు ఒక చూపైనా చాలు ఒకసారి నాగబాబు అన్నారు ఒక క్లోజ్ కూడా నీ జీవితం మార్చేసి రాజా ఏది వదలదు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నమాట అలాగా ఒక క్లోజు ఒక ఎక్స్ప్రెషన్ నువ్వు ఇచ్చిన దానికి సినిమాకి వాల్యూ ఉంది అది లేకపోతే లోటు అంటే దాని వాల్యూ ఉన్నట్టు అది నాకు కనిపించింది అది నాకు ఇచ్చారు దానికి హరిశంకర్ గారికి మా పీపీ కాస్టింగ్ స్టూడియోకి మా నిఖిల్ గారికి మా బాబాయ్ గారికి మొత్తం టీం అందరికీ నాకు మ్యాక్బెస్ మా నాయుడు గారికి నన్ను మంచి కాస్ట్యూమ్ ఇచ్చారు ఇంపార్టెంట్లీ బోస్ గారు మా డిఓపి అయితే ముఖ్యంగా నన్ను చాలా అందంగా చూపించారు నన్ను చాలా పవర్ఫుల్గా ర్యాంచీగా షార్ప్గా చూపించారు మా డిఓపి గారు ఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను తృప్తిగా ఉన్నాను సినిమాలో మా రాంబాబు గారు మా మేనేజర్ గారు చక్కగా చూసుకున్నాను నన్ను మా భోజనం పెట్టారు చక్కన డబ్బులు నేను అడగకుండానే పంపించేసారు అన్నీ బాగా చూసుకున్నారు నేను అసలు ఏ విషయంలో నేను అది ఎంత అంతా నేను మాట్లాడలేదు ఎంత ఏంటి పట్టించుకోలేదు చక్కగా తీసుకెళ్లారు నేను అడగకుండా అన్నీ చేసి పెట్టారు పని చేయించుకున్నారు అందంగా నన్ను చూపించారు మొత్తం మన టీం అందరికీ థ్యాంక్ యూ మైత్రి మూవీ మేకర్స్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ నైస్ మూవీస్ సచ్ గ్రాండ్ మూవీస్ ఎందుకంటే తెలుగు సినిమా కమర్షియల్ సినిమా అనేది ఇందాక చూస్తున్నాను చిన్నపిల్లడు వచ్చి ఎత్తరా కాలర్ అని చెప్పి ఇలా పాట పాడుతున్నాడు ఒక 60 ఏళ్ళు ఆయన సినిమా హాల్లో అని అరిసి కేకలు పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు అలాంటి ఒక సెలబ్రేషన్ మన మాస్ కమర్షియల్ మసాలా సినిమాల్లోనే ఉంటుంది అలాంటి సినిమాలు తీసి జనాల్ని వాళ్ళకున్న టెన్షన్స్ నుంచి దూరం పెట్టి వాళ్ళకు పాజిటివిటీ తీసుకొచ్చి హ్యాపీ వైబ్లోకి తీసుకొచ్చి వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి హాయిగా పడుకుంటారు
అలాంటి ఒక పాజిటివిటీ వల్ల అలాంటి పెద్దని ఇంకొక 5 ఏళ్ళు ఆనందంగా బతుకుతాడు. వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాంటి మంచి పని చేస్తాను మీకు ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు ఇలాంటి మంచి సినిమాలు తీయటం వల్ల, ఇలాంటి గొప్ప సినిమాలు తీయటం వల్ల గొప్ప సినిమాలే. కమర్షియల్ మూవీస్ ఆర్ రియల్లీ గ్రేట్ మూవీస్. ఎందుకంటే ఎంతోమందికి ఊరటని, శాంతాన్ని, ఆనందాన్ని, పాజిటివిటీని, హెల్త్ని ఎత్తున్నాయి దాని ద్వారా, ఆ పాజిటివిటీ ద్వారా. అండ్ ఉస్తాద్లో ఎన్నో మంచి మెసేజెస్ ఉన్నాయి. అలాంటి ఒక హీరో తోటి, అలాంటి ఒక డైరెక్టర్ సింగిల్ లైనర్స్లో నీకనాకనే చెప్పించినప్పుడు జనాల్లోకి ఎక్కుద్ది. అలాంటి మంచి పని చేసిన మైత్రి మూవీ మేకర్స్కి ధన్యవాదాలు. మీరు ఇలాంటి సినిమాలు తీయటం వల్ల నాలాంటి కొత్త టాలెంట్కి ఆపర్చునిటీ వస్తుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. నాకు నా పునాదిరాళ్ళు ఇయ్యే. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పైకి వెళ్ళాలి నేను. అలాంటి ఒక అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతమందికి చెప్పినా తప్ప టీం మొత్తానికి, మా టీంకి.